హాయ్ అందరికీ, ఎలా ఉన్నారు? సండే మళ్ళీ లంచ్ ఇది. 2 days బ్యాక్ అమ్మ వాళ్ళ ఇంటికి వెళ్ళాము, మ్యారేజ్ ఉంది. సో మ్యారేజ్ నుంచి అమ్మ వాళ్ళ ఇంటికి వెళ్ళి అక్కడ లంచ్ చేసుకొని మళ్ళీ సండే నైట్కి రిటర్న్ బెంగళూరు వచ్చేసాము. సో ఏంటనుకుంటున్నారా? నాటుకోడి అండి. నాటుకోడి కానీ ఫిష్ కానీ ఏం తెచ్చినా మా నాన్నే తనే స్వయంగా క్లీన్ చేస్తారు. మాకు అందుకే ఇక్కడ బెంగళూరులో కానీ ఇక్కడ అవుట్ సైడ్ తినాలంటే కొంచెం ఇష్టం ఉండదు. ఆ ఫిష్ అయితే అలానే అంతా సరిగ్గా క్లీన్ చేయరు, అలానే అంతా ఉంటుంది. కోడి అయినా సరే బాయిలర్ కోడి తీసుకుంటే పైన అంత హెయిర్ అంతా అలానే ఉంటుంది. నేను అందుకే బాయిలర్ కోడికి స్కిన్ తినను. ఇలా అయితే ఇంటి దగ్గర అయితే మా నాన్న క్లీన్ చేస్తారు కాబట్టి, నీట్గా చేస్తారు కాబట్టి అలా తింటాను. ఈ నాటుకోడికి మా వారికి చిన్న కనెక్షన్ ఉంది అండి. నాటుకోడి అలసంద వడ ది బెస్ట్ కాంబినేషన్. మా ఇంట్లో ప్రతి ఒక్కరికి చాలా ఇష్టం. ఆఖరికి మా చిన్నోడు కూడా సూపర్గా ఎంజాయ్ చేస్తూ తింటాడు. అది ఏంటంటే మా పెళ్ళైన కొత్తలో వచ్చి మా ఇంట్లో నాన్ వెజ్ చేసాము. అప్పుడు ఇదే కాంబినేషన్ చేశారు, నాటుకోడి అలసంద వడ. అలా చేసినప్పుడు బాలుకి ప్లేట్లో పెట్టించాను అనమాట. మా వారికి ప్లేట్లో పెట్టిస్తే తిననిస్తే నా కళ్ళే చూసుకున్నా, ఏంటి ఎలా చూస్తున్నావు తిన అంటే, ఎలా తినాలి దీన్ని, రైస్ ఏం పెట్టావా అని అడిగారు. రైస్ ఏం అవసరం లేదు, డైరెక్ట్ అలానే తినాలి అంటే, ఇలా తింటారా అని అడిగాడు. అవును బాలు అలానే తినాలి అని చెప్తే మళ్ళీ తిని అప్పటి నుంచి ఆల్మోస్ట్ మా మ్యారేజ్ అయ్యి 5 కంప్లీట్ అయిపోతుంది. అప్పటి నుంచి ఇప్పటిదాకా మేము ఎప్పుడు ఊరికి వెళ్ళినా ఇదే కాంబినేషన్ అడుగుతాను, నాటుకోడి అలసంద వడ. అది మా అమ్మ చేస్తేనే టేస్ట్ అంటారు. నేను ఎన్నిసార్లు ట్రై చేసినా నీకు ఆ టేస్ట్ రాదు అని చెప్పేసి అంటారు. సో మా అమ్మ ఎలా చేస్తుందో దాన్ని నేను నిన్న వీడియో క్యాప్చర్ చేసి మీకోసం చెప్తున్నాను. ఫస్ట్ మా నాన్న కోడిని నీట్గా కాల్ చేసి పీసెస్ కట్ చేసి పెట్టాడు. మా అమ్మ దానికి మసాలా ఏమేమి ప్రిపేర్ చేసిందో రండి చెప్తాను. కొబ్బరి తురుము, అది ఎండు కొబ్బరి అండి. ఎండు కొబ్బరి తురుము కొంచెం, ఆనియన్, తెల్లగడ్డ, అల్లం, టొమాటో, ఇవి చెక్క లవంగం ఇది వేసుకొని బాగా పేస్ట్ చేసేసిన తర్వాత దాంట్లోకి కొంచెం కొత్తిమీర తీసుకొని పేస్ట్ చేసేసుకొని పక్కన పెట్టుకునింది. కుక్కర్ పెట్టుకొని ఆయిల్ కొంచెం, అలాగే చికెన్ వేసేసి చికెన్లో పసుపు అండ్ ఉప్పు వేసేసి బాగా ఒక 5 minutes ఫ్రై చేసింది. మళ్ళీ అలాగే మనం ఏదైతే పేస్ట్ పెట్టుకుంటామో ఆ పేస్ట్, మళ్ళీ కారపొడి, ధనియా పొడి, చికెన్ మసాలా, గరం మసాలా అంతా వేసి మళ్ళీ ఒక 5 minutes ఫ్రై చేసింది. అలా ఫ్రై చేసేసాక అంత స్మెల్ అంతా పచ్చివాసన పోయాక మనం దాంట్లోకి వాటర్ ఎంత క్వాంటిటీ అయితే కావాలో అంత క్వాంటిటీ ఆఫ్ వాటర్ వేసుకునింది. వాటర్ అనేది కొంచెం పల్చగానే ఉండాలి, థిక్గా ఉండకూడదు. ఎందుకంటే ఆటోమేటిక్గా కొబ్బరి వేసాం కాబట్టి కర్రీ ఉడికేసరికి థిక్గా అయిపోతుంది. కాబట్టి మనం కొంచెం వాటర్గానే అందులో వడలే తింటున్నాం కాబట్టి కొంచెం వాటర్గానే ఉండాలి. వాటర్ అంతా వేసేసుకున్న తర్వాత దానికి క్యాప్ పెట్టేసి ఒక 4 విజిల్స్ రావాలి. 4 విజిల్స్ వస్తే అప్పుడు కొంచెం బాగా ఉడికిపోతుంది చికెన్ అనేది. 4 విజిల్స్ ఎందుకంటే ఇది నాటుకోడి కదా, కొంచెం ఉడకడానికి టైం పడుతుందన్నమాట. ఉడికిన తర్వాత కూడా మనం వెంటనే ఓపెన్ చేయకూడదు. ఎందుకంటే ఏమైనా కొంచెం అలానే ప్రెషర్ మొత్తం పోయేంత వరకు పెట్టేసి మళ్ళీ ఓపెన్ చేస్తే ఎంత బాగా ఉంటుందంటే, అప్పా చూస్తుంటేనే నాకు మళ్ళీ నోట్లో నీళ్ళు ఊరిపోతుంది. అవును, మీలో ఎంతమందికి ఈ కాంబినేషన్ తెలుసు? అలసంద వడ ప్లస్ నాటుకోడి కర్రీ ఎంతమందికి తెలుసు? మేబీ నాకు తెలిసినంత వరకు మాది కడప డిస్ట్రిక్ట్. సో మాకైతే కంపల్సరీ ఇంట్లో ఏ ఫెస్టివల్ తర్వాత కంపల్సరీ నెక్స్ట్ డే నాన్ వెజ్ అలసంద వడ కంపల్సరీగా చేసుకుంటాము. కానీ మా వారి ఊరి మాకి వాళ్ళ ఊరికి ఒక 1.5 hour జర్నీ అలా ఉంటుంది.
2 అవర్స్ జర్నీ ఉంటుంది. బట్ తనకి పక్కన అంటే 2 అవర్స్ డిస్టెన్స్‌లో ఉన్న తనకి కాంబినేషన్ తెలీదండి. ఇంకా నేను షాక్, తనకి తెలీదని చెప్పగానే. చూసారా ఎంత బాగుందో కర్రీ. ఆ! పక్కనే మా చిన్నోడైతే అమ్మ నాకు పెట్టి, అమ్మ నాకు పెట్టు అని చెప్పేసి అంటున్నాడు. టేస్ట్ చేయాలంట, కర్రీ కావాలంట, నాకు కర్రీ ఇవ్వు అంటున్నాడు. వెయిట్ చేయి అమ్మ పెట్టిస్తాను, అమ్మమ్మ వడ చేస్తుందని చెప్పాను.